జనం విలవిల్లాడిపోతున్నారు. బయటికి రావాలంటేనే భయపడుతున్నారు. సూర్యుడి ఉగ్ర రూపానికి వ్యాపారులు, వాహనదారులు బెబ్బేలెత్తిపోతున్నారు. రోహిణి కార్తెను తలపించేలా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా భానుడు బగబగతో జిల్లా ప్రజలంతా కూడా విలవల్లాడుతున్న పరిస్థితి. ఎండ 39 నుంచి 40 డిగ్రీలు ఒక్కసారిగా రావడంతో స్థానిక ప్రజలైతే ఇబ్బంది పడుతున్న పరిస్థితి. చిన్నపిల్లల నుంచి వృద్ధులు ఎవరు ఇంట్లోంచి బయట రాని పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే స్థానికంగా చేసే ప్రైవేట్ ఉద్యోగులు కానీ, లైన్ వ్యాపారస్తులు కానీ వీరంతా కూడా క్యాపులు, స్పెట్స్ పెట్టి వారి యొక్క విధులు నిర్వహిస్తున్నారు. పైబడి ఒక్కసారిగా ఉష్ణోగ్రత రావడంతో కూడా ప్రజలు బయటికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి. ప్రస్తుతం మన వద్ద కొంతమంది ఆటోకు సంబంధించి ముందు వాహనదారులు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి, మేము చూస్తున్నాం అంటే గత వారం రోజుల నుంచి కూడా బాలుడు బగబగలాడుతుంది. ఎండ చూస్తున్నాం, ఎండ తాపం ఎలా ఉంది, అసలు ఎలా అనిపిస్తుంది మీకు? ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది సార్. ఎండ చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వారు ఇంకా కేర్ తీసుకుని ఇంకా చలివేంద్రాలు అవి పెట్టి ఇంకా డెవలప్మెంట్ చేయాలండి. ఈ 10 రోజులు కూడా పెద్దలు చూసిన ఒకటి ఇవ్వాలండి. ఏంటంటే పెద్ద వయసు 50 నుంచి 60 సంవత్సరాల వయసు వాళ్ళు కూడా బయట రాకూడదని, నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల పిల్లల్ని కూడా బయట రానివ్వకూడదని. ఈ ఎండ చాలా తీవ్రం, కాకినాడలో అయితే చాలా తీవ్రం. ఇప్పుడు చూస్తున్నాం అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ అంటే మీకు ఇబ్బందిగా వాతావరణం, ఎండలో తిరగాలి. మరి మీరు జాగ్రత్తలు ఏం తీసుకుంటున్నారు? మేము జాగ్రత్త ఏం తీసుకుంటాం సార్, లొక్కడితే డొక్కాడిన కుటుంబం మాయి. ఏంటంటే ఇంకా అలాగే తిరగాలి. మేము మజ్జిగ, కూల్ డ్రింక్స్ అవి తాగుతున్నాం, అవి అలాగే తాగుతున్నాం మేము. ఏంటంటే ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సాయంత్రం అయ్యేసరికి ఏమైనా ఒక ఎంతగానో చేసుకుని ఇంట్లో పట్టుకెళ్ళకపోతే మాకేముండదు. మా ఆటో డ్రైవర్లకు కూడా గవర్నమెంట్ వారు ఈ ఎండ ఉంది కాబట్టి ఏమైనా భరోసా చూపిస్తే అది కూడా కొంచెం చేసినట్టు ఉంటుంది సార్. ఈ ఎండ తాపం ఎక్కువ ఉండడంతో తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం చూడొచ్చు క్లియర్ విజువల్స్లో ఏదైతే ఈ హాట్ అండ్ కూల్ సంబంధించి ఈ జ్యూస్ కార్నర్స్ ఏవైతే జ్యూస్ కార్నర్స్ దగ్గర వారు ఈ ఎండ చాలా తీసుకోవడానికి ఈ చల్లటి పానీయాల వైపు దృష్టి సారిస్తున్నారు. మరోపక్క ఎవరైతే సంబంధించి డాక్టర్స్ ఖచ్చితంగా జ్యూసులు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసాలు ఇవన్నీ తాగాలి. ఎందుకంటే ఈ ఎండ తాపానికి మనం సేద తీర్చుకోవాలంటే ఖచ్చితంగా ఈ చల్లటి పానీయాలు తాగాలి అని చెప్పి ఒక పక్క డాక్టర్లు సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కొంతమంది ఇక్కడ ఈ సమయం అంటే ఎండ ఎక్కువ తాపం ఎక్కువ ఉండడంతో కూడా ఇప్పటికే జ్యూస్ కార్నర్ జనం చాలామంది ఉన్నారు. చెప్పండి, ఎండ ఎలా ఉంది బయట పరిస్థితి? చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది అంటే ముందు కన్నా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్కువ ఉందండి ఇవాళ. అంటే ఇప్పుడు ఏంటి ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఎండలకి? జాగ్రత్తలు వాటర్ ఎక్కువ తాగాలి, పళ్ళ రసాలు అవి. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఇప్పటికే జన సంద్రోహం కూడా వారంతా కూడా ఈ ఎండ తాపానికి చల్లటి పానీయాల వైపు దృష్టి చూపిస్తున్నారు. ప్రస్తుతం మనం జ్యూస్ షాప్ దగ్గర ఉన్నాం. జ్యూస్ షాప్ యజమాని కూడా వారిని తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సార్ చెప్పండి. బిజినెస్ బాగానే ఉందండి, బాగానే ఉందండి బిజినెస్. అంటే ఎండ ప్రభావం బాగానే ఉందండి. సాయంత్రం చేసుకుంటా డల్ అవుతుంది అంతే. సాయంత్రం 4 o'clock కల్లా మనీ డౌన్ అవుతుంది, చల్లగాలి వచ్చేస్తుంది. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో 39 నుంచి 40 డిగ్రీలు పైబడి ఎండ ఎక్కువ ఉండడం. మరోపక్క ఇక్కడ స్థానిక ప్రజలంతా కూడా ఈ ఎండ బగబగలాడే ఎండకి విలువెల్లాడిపోతున్నారు. దీనికి ఈ ఎండని ఒక పక్క చల్లటి పానీయాల వైపు అయితే దృష్టి సారిస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఏవైతే స్థానిక ప్రైవేట్ ఉద్యోగులు అలాగే లైన్ సంబంధించి ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో వారంతా కూడా క్యాపులు అలాగే చల్లటి ఏవైతే సన్ గ్లాసెస్ ఇవన్నీ కూడా వినియోగిస్తున్న పరిస్థితి. అయితే ఇటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా ఎండ తీవ్రతతో అయితే స్థానిక ప్రజలు విలువలాడుతున్న పరిస్థితి. చెప్పండి, ఈరోజు చూస్తున్నాం ఎండ ఎలా ఉందండి? ఎండ చాలా విపరీతంగా ఉందండి. 2 నిమిషాలు కూడా బయట ఉండలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ వర్షాలు కలిపి ఎండలో వర్షాలు కలిపి రావడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే వాతావరణం కూల్ అయిపోయిందో ఆ తర్వాత వచ్చే ఎండ చాలా విపరీతంగా ఉంటుంది. మనిషి చాలా దారుణంగా ఉన్న పరిస్థితి. సో అందరూ మంచిగా జ్యూసులు తాగి వాళ్ళ హెల్త్ కాపాడుకుంటే ఇంకా బాగుంటుంది. తర్వాత అంటే ఉక్కుపోత ఎలా ఉంది ఈరోజు చాలా ఉక్కపోత ఉందండి, చాలా విపరీతంగా ఉంది. ఇంక టైం 1 గంట అవుతుంది, ఇంకా 2, 3, 4 టైం వరకు కూడా ఈ ఉక్కపోత ఎలాగ ఉంటుందో అనుకుంటున్నాను. మరి ఇప్పుడు డాక్టర్ సూచనలు మేరకు మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? మేము జాగ్రత్తలు అంటే డైలీ కొబ్బరి బొండ వాటర్ తాగడం, ఇలా జ్యూసులు తాగడం. సో అలా హెల్త్ని ప్రస్తుతానికి మనకున్న దాన్ని బట్టి మనకున్న విధానం బట్టి చూసుకొని జ్యూసులు తాగుతూ ముందుకెళ్ళిపోవడం అండి. చూసాం కదా, ఇప్పటికైనా అంటే డాక్టర్స్ ఇచ్చిన సూచనల మేరకు ఖచ్చితంగా
తగు అంటే ఈ సేద తీర్చుకునే విధంగా కూడా చల్లటి పానీయాలు తాగాలి, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం, జ్యూసులు ఇవన్నీ తాగాలి. ఎందుకంటే మనకి బాడీ అంటే డిహైడ్రేషన్ అయిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. వాతావరణం అంటే గతంలో చూసేవాళ్ళం, గతంలో వాతావరణానికి సంబంధించి ఏ కాలంగా కాలం వచ్చేది, కానీ ఇప్పుడు చూస్తే వర్షాకాలానికి వర్షాకాలం ఎండాకాలం అవుతుంది, ఎండాకాలం వర్షాకాలం అవుతుంది. ఇటువంటి పరిస్థితిలో ఆరోగ్య పరిస్థితి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కొంతమంది వాహనదారులు, కొంతమంది స్థానిక ప్రజలు అయితే చెప్తున్న పరిస్థితి. ఇదే కొన్ని తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్ కాకినాడ.